గౌరవ సభ్యులు కేపీ వివేకానంద్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో సరే అది మిస్టేక్ అయి ఉంటుంది. 1098 అధ్యక్ష, 190 అని చెప్పినారు. అంటే ద నంబర్ ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ శాంక్షన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ బ్రాహ్మణ్ స్టూడెంట్స్ ఇన్ ఇయర్ 2024-25కి 1098 అని ఆన్సర్లో ఉంది అధ్యక్ష. మరి మంత్రి గారు 198 అని చెప్పారు అధ్యక్ష. మరి అది కరెక్షన్ మరి 190 లేకపోతే దీనిలో మిస్టేక్? 98. ఓకే, అది కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ అధ్యక్ష. అదేవిధంగా వారి ఆన్సర్లో మరి ఇలాంటి పెండింగ్లు లేవు అంటే ద రీజన్స్ ఫర్ డిలే ఇన్ శాంక్షన్ ఆఫ్ దోస్ స్కాలర్షిప్స్ అంటే కూడా నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ 104 కోట్ల రూపాయలు అన్నట్టు మరి దాంట్లో ఉన్నది. రీజన్స్ ఫర్ డిలే అనేది మాత్రం దానికి సమాధానం చెప్పలేదు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, the number of students who got already selected in overseas schemes and are studying in abroad, the quantum of amount pending for payment of them for second and third installments, the quantum of amount paid therein అంటే అధ్యక్ష 8,000 అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం 8,722 మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష. మనం అడిగింది 2024-25కి ఏందని అడిగినాం అధ్యక్ష. అదేవిధంగా వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు. అది వాస్తవం కాదు అధ్యక్ష. నేను వారి దృష్టికి ఈ సభ ద్వారా, ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీకు కూడా సంబంధించిన మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తే అడుగుతున్నారు అధ్యక్ష. వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ 104 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. మరి దాంట్లో మరి ఏం లేదని చెప్తున్నారు అధ్యక్ష. దీంట్లో కొంచెం క్లారిటీ లేదు అధ్యక్ష. అందుకే నేను స్పష్టంగా ఎవరిని అడగదలుచుకున్నాను, ఈ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటి వరకు మీరు ఇస్తారో క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరు పేద విద్యార్థులు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అధ్యక్ష. రెండోది మేము అడిగినాం స్పష్టంగా 2024-25లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష. ఈ ఏడు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా, కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా, దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పేసి మంత్రి గారు కోరుతామని అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థులపైన చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్లని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. రెండోది, మనకి దగ్గర మన బడ్జెటే 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,27,000 కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది. ఒక 100 కోట్లు పేద విద్యార్థుల గురించి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకబోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా. అధ్యక్ష, మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్లో మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి ఊసలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువ కానీ కొండ నాలుగకి మంది వేస్తే ఉన్న 4 కోట్లు పోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష. ఉన్న పైసలు రాలే, ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. రెండోది 1,098 మంది అసలు ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లను ఎందుకు ఉత్పన్నమవుతాయి? మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి, మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్?
ఇంకా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్, మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదు అసలు. అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన 104 కోట్లు పెండింగ్ ఉంది, 140 కోట్లు క్లియర్ చేసినాం. మీరు పెట్టిన ఈ 244 కోట్లలో మేము 140 కోట్లు క్లియర్ చేసినాము. ఈ ఇయర్లో ఇంకా 104 కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది, మేము క్లియర్ చేస్తాం అవి కూడా. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష నేను క్లారిటీ అంటే అధ్యక్ష నేను అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి. దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో క్లియర్గా 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష, ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష ప్రశ్న అడుగుతున్నారు అధ్యక్ష. క్వశ్చన్ అడగండి, డివియేషన్ కాకండి. క్వశ్చన్ నేను డివియేషన్ అయితే లేదు, ఎక్కడ కూడా డివియేషన్ రియంబర్స్మెంట్ కాదు ఇది సార్. రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది, ఫీజు రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా, ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వము.